ఈ ఊరిలో ప్రతి 150 సంవత్సరాలకి ఒకసారి మనిషిని బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న పాతపడ్డ బంగ్లాలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి 150 సంవత్సరాలకి ఒకసారి ఆ ఊరి నుంచి ఒక మనిషి బలి ఇవ్వాల్సి ఉంటుంది. అతనికి బలి ఇవ్వకపోతే అతను ఆ కోట నుంచి బయటికి వచ్చేసి ఊరునంతా నాశనం చేసేస్తాడు. దాంతో ఊరి వాళ్ళు 150 సంవత్సరాలకి ఒకసారి ఆ ఊర్లోని ఎవరో ఒకరిని బలికి వెళ్ళటానికి ఒప్పించేవాళ్ళు. కొన్ని రోజులకే 150 సంవత్సరాలు పూర్తవుతాయి. ఊరిలో ఉన్న జంతువులన్నీ భయంకరంగా చనిపోతూ ఉంటాయి. దాంతో ఊరి వాళ్ళకి బలి ఇచ్చే టైం దగ్గర పడింది అని అర్థమవుతుంది. కోటలో ఉన్న రాక్షసుడు మేలుకున్నాడు అని అక్కడున్న వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడే ఆ ఊరి పూజారి పురాణాలు తీసి చదివి బలి పూర్తయ్యేంత వరకు ఊరిలో ఉన్న వాళ్ళెవ్వరూ పొలిమేర దాటి బయటకి వెళ్ళకూడదు అని చెప్పి ఏవేవి మంత్రాలు చదివి ఊరు చుట్టుపక్కల రక్షక కవచం వేస్తారు. చాలా ఎంక్వైరీస్ జరిగిన తరువాత ఎవరిని బలి ఇవ్వాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఫైనల్ గా ఈ ఊరి వాళ్ళంతా ఒక ముసలతన్ని బలి ఇవ్వాలి అని ఫిక్స్ అవుతారు. పద్ధతి ప్రకారం ఆ ముసలతనికి దండ వేసి ఊరంతా ఊరేగించి ఒక జాతర లాగా చేస్తారు. ఆ తర్వాత ఆ ముసలతన్ని ఒక కోట దగ్గరికి తీసుకుని వెళ్తారు. కానీ ఈ ముసలతనికి తనకి రెండో పెళ్లి చేస్తున్నారు అని చెప్పి అతను కూడా డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు. డాన్స్ వేస్తూ వేస్తూ ఆ ముసలతను అక్కడే చనిపోతాడు. దాంతో ఊరి వాళ్ళంతా షాక్ అయ్యి నెక్స్ట్ బలి కోసం ఎవరిని లోపలికి పంపాలి అని చెప్పి ఆలోచనలో పడిపోతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.